ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. నా సంఘమును కట్టుదును అని యేసు ప్రభువు చెప్పాడు. ఆయన చెప్పినట్టు పెంతెకోస్తు దినం నుండి ఆయన తన సంఘాన్ని కట్టుచూనే ఉన్నాడు. శత్రువైన సాతాను అనేక హింసలు, ఆటంకాలు తీసుకొస్తున్నప్పటికీ ఈరోజు వరకు సంఘం కట్టబడడం ఆగడం లేదు. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. పురుషులను, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షంలో చేర్చబడిరి అని చదువుకుంటున్నాం. సంఘం క్రీస్తు ప్రభుని దేహమైతే మనం దానిలో సభ్యులం. దీనిలో ప్రతి సభ్యుడు అతను చిన్నవాడే కానీ పెద్దవాడే కానీ తాను చేయవలసిన పని ఉంది. క్రీస్తు ప్రభుని సంఘం కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని కోరుచున్నాడు. గనుక మన రక్షకుని కోరిక నెరవేరినట్లు మనం పాటుపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియ యేసు ప్రభువా, నన్ను నీ సొత్తుగా చేసుకొనుటకు కలంకమును మడతలు లేని వధువుగా చేయుటకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించినందుకు వందనములు. డినామినేషన్ విభేదాలను, చీలికలను యేసునామంలో బంధిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ందరినీ ఏకం చేస్తావని మీరు ప్రార్థించినట్టు నేను కూడా ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.